బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. బిగ్ టీవీ ఇంటర్వ్యూలో జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆ వ్యాఖ్యలు చేశారు. నారా భువనేశ్వరిపై వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలతో వైసీపీకి తీరని నష్టం జరిగింది అంటున్నారు జోగి రమేష్. అంతేకాదు జోగి రమేష్ ఏ వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు మేము మీకు చూపించబోతున్నాం. చంద్రబాబు సతీమణిపై అటువంటి వ్యాఖ్యలు చేయడం ఖచ్చితంగా తప్పే అని బిగ్ టీవీ ఇంటర్వ్యూలో జోగి రమేష్ చెప్పారు. ఏ మహిళ గురించి కూడా అలాంటి వ్యాఖ్యలు ఎవరూ కూడా చేయకూడదు అంటూ జోగి రమేష్ మాట్లాడారు. అసెంబ్లీలో మహిళలపై అలా మాట్లాడతారా అంటూ తన భార్య కూడా తనను నిలదీసింది అని మాజీ మంత్రి జోగి రమేష్ చెప్పారు. చంద్రబాబు పార్టీ ఆఫీస్లో కన్నీరు పెట్టడం తనను బాధ పెట్టింది అని జోగి రమేష్ బిగ్ టీవీకి ఇచ్చిన బిగ్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యల వల్ల వైసీపీ ఎన్నికలలో నష్టపోయింది అని ఆయన బిగ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొండ బద్దలు కొట్టి మరీ చెప్పారు. కరకట్ట మీద కార్లన్నీ నాయ అనుకుంటే ఎట్లా సార్? అది తప్పు కదా. మీరు ఇంకోటి కూడా చెప్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి సతీమణి అని అన్నారు అని చెప్పేసి ఆ మాట ఏదన్నా ఒకవేళ అంటే అది 100కి 100 రూపాయలు. నేను కాదు, నా కుటుంబ సభ్యులు కూడా, నా భార్య కూడా ఆ రోజు ఒకవేళ ఆ విజువల్ చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పు. మమ్మల్ని అడిగారు, మమ్మల్ని నిలదీశారు. అసెంబ్లీకి వెళ్ళి వస్తే మమ్మల్ని అడిగారు. నా భార్య అడిగింది నన్ను, మీరు అసెంబ్లీకి వెళ్ళేది ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడే భాష కోసమా? అటువంటి మాట మాట్లాడొచ్చా? చంద్రబాబు నాయుడు గారి భార్యను ఉద్దేశించి మాట్లాడవచ్చు అని చెప్పి మమ్మల్ని అడిగారు. మేము తలదించుకునే పరిస్థితి. కానీ కొంతమంది చేసిన పనుల వల్ల పార్టీకి నష్టం కలిగి ఉండొచ్చు, వాళ్ళ వల్ల కలిగి ఉండొచ్చు, నా వల్ల కలిగి ఉండొచ్చు ఏమో లేవు. కానీ కొన్ని విషయాల్లో తప్పుగానే ఖండించుకోవాలా. దీన్ని మేము అందరం కూడా బేరీజ్ చేసుకోవాలి. ఓటమిలో కారణాలు ఉంటాయి, ఇది కూడా కారణం అవ్వచ్చు. లేకపోతే నేను అయ్యన్న పాత్రుడు గారు ఇట్లా అన్నారని చెప్పేసి నేను ఆవేదన చెంది నేను బాధపడి చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి నిరసన తెలియజేయడానికి వెళ్తే దాన్ని తీసుకెళ్ళి ఆ ఖాతాలో ఇచ్చాము, అది కూడా తప్పు అవ్వచ్చు. కానీ మేము కూడా దాన్ని ఆత్మ పరిశీలన చేసుకుంటున్నామండి. అశోక్ గారు 100% తప్పుగానే ఖండించాల్సిందే. అంబటి రాంబాబు గారు ఏమన్నారో నాకైతే తెలియదు. కానీ మీరు చెప్పినట్టుగా ఒకవేళ ఆ కామెంట్ కన్నా జరుగుంటే, నేను ఆ రోజున అసెంబ్లీకి లేటుగా వెళ్ళా, ఆ కామెంట్ కన్నా ఎక్కడైనా ఉచ్చరించుంటే 100% 100కి 100 రూపాయలు అది తప్పు. పార్టీకి అది ఒక మంచిది కాదు. ఎందుకంటే పార్టీలో ఉన్న వ్యక్తులు ఒకవేళ వ్యక్తిగతంగా లేకపోతే పార్టీ పరంగా ఏదైనా చంద్రబాబు నాయుడు గారి మీదో లోకేష్ మీద ఏదైనా ఉంటే వాళ్ళని మాట్లాడాలి. కానీ ఇంట్లో ఉన్న ఒక తల్లిని ఉద్దేశించో లేకపోతే భార్యను ఉద్దేశించి మాట్లాడటం ఇది సబబు కాదని చెప్పేసి నేను ఘంటాపదంగా చెప్తాను సార్. ఎందుకంటే కక్ష లేకపోతే కక్షలో కార్పణ్యాలు ఏముంటుంది సార్ రాజకీయాల్లో? ఏదైనా ఉంటే మేమే మాట్లాడుకుంటాం, అంతేగాని ఇళ్లలో వాళ్ళ గురించి ఎందుకు సార్? ఇది 100కి 100 రూపాయలు ఇది కరెక్ట్ కాదు. ఇది ఈ సన్నివేశం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కన్నీళ్లు పెట్టుకొని వెళ్ళే విషయం కూడా మాకు మైనస్. ఎందుకంటే అది కరెక్ట్ కాదు. అది 100కి 100 రూపాయలు ఎవరేమనుకున్నా సరే ఇది నేను చెప్పేస్తాను. జగన్ గారికి అసలు ఈ విషయాలు తెలియదు సార్. ఇది కూడా మనం దృష్టిలో ఉంచుకో. అక్కడ జరిగింది అదేమి మనం మైక్ తీసుకొని మాట్లాడిన విషయాలు కాదు. అక్కడ లోపల కూర్చున్న మాటలని వక్రీకరించారో లేకపోతే ఇంకోటి. కానీ జగన్ గారి దాకా ఈ విషయాలు వెళ్ళలేదు. జగన్ గారు ఒక మానవతావాది. ఎవరినన్నా కానీ ఇంట్లో వ్యక్తుల్ని మహిళలను కానీ ఎవరన్నా అంటే మాత్రం 100కి 100 రూపాయలు అక్కడే ఆయన ఖండిస్తాడు. అవసరమైతే బయటికి వెళ్ళమని చెప్తాడు. అటువంటి గొప్ప వ్యక్తి. ఎందుకంటే జగన్ గారు మహిళల విషయంలో ఆయన చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులైనా లోకేష్ గారి కుటుంబ సభ్యులైనా ఎవరినైనా సరే ఆయన తన కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటాడు. మహిళల విషయంలో ఎప్పుడు కూడా పొరపాటున కూడా ఎవరైనా అంటే మాత్రం ఊరుకోడు. అక్కడ వల్లభనేని వంశీ ఏమన్నాడా లేకపోతే అక్కడ ఉన్న పక్కన ఉన్న వాళ్ళు ఏమన్నారా అనేది నేను వినలేదు. నేను అసలు ఆ రోజు అసెంబ్లీకి కూడా లేటుగా వెళ్ళాను. కానీ ఆ భాష కానీ ఎవరన్నా మాట్లాడుంటే మాత్రం తప్పు. చంద్రబాబు నాయుడు గారు పెద్దవాడు. నేను ఆ రోజున అసెంబ్లీకి లేటుగా వెళ్ళాను. ఆ సంభాషణ అట్లా జరుగుంటే మాత్రం 100% తప్పు. అది మాకు అది నష్టం, మా పార్టీకి నష్టం.
ఎందుకంటే 2 మాటలు అటువంటి భాష అసలు మాట్లాడకూడదు సార్. జోగి రమేష్ బిగ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా సంచలన విషయాలు మాట్లాడారు. అసెంబ్లీలో మాట్లాడిన పనికిమాలిన మాటలు మా కొంప ముంచాయని మాజీ మంత్రి జోగి రమేష్ అంటూ ఉన్నారు. చంద్రబాబు పడిన బాధ, ఆయన పెట్టుకున్న కన్నీళ్లు మాకు మైనస్ అయ్యాయని జోగి రమేష్ అంటున్నారు. ఇంకా చాలా సంచలన విషయాలు ఈ ఇంటర్వ్యూలో జోగి రమేష్ బిగ్ టీవీతో మాట్లాడారు. మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. అశోక్, జోగి రమేష్ మాట్లాడిన మాటల్ని ఎలా చూడాలి? ఆయన పశ్చాత్తాపంతో మాట్లాడుతున్నట్టుగానే కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా. ఎందుకంటే పార్టీకి జరిగిన నష్టం, ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేక మార్పులు, గత ప్రభుత్వం అంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న కొన్ని నిర్ణయాలు, కొంతమంది చేసిన వ్యాఖ్యల వల్ల జరిగిన నష్టం మీద ఆత్మపరిశీలన చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే జోగి రమేష్ మాజీ మంత్రి, జగన్ గారికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. ఆ పార్టీలో అత్యంత కీలకమైన నేత. ఆయన 3 రాజధానుల అంశానికి సంబంధించి మాట్లాడారు. అది కూడా మనం టెలికాస్ట్ చేశాం. ఇప్పుడు భువనేశ్వర్ గారి మీద తమ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో వల్లభనేని వంశీ కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ఇంకా మరికొంతమంది చేసిన ఈ కామెంట్స్ వల్ల ఎన్నికల్లో మా పార్టీకి తీరని నష్టం వాటిల్లింది. అంతేకాకుండా అది మాకు మైనస్ అయింది. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి, జోగి రమేష్ క్లియర్గా అన్నారు. మీరు ఒకసారి వాయిస్ విన్నా కూడా స్పష్టంగా కనపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్దవారు. ఆయన సతీమణిని ఉద్దేశించి ఆ రకమైన వ్యాఖ్యలు చేయటం అనేది అత్యంత దారుణమైన విషయం. ఆయన కన్నీళ్లు పెట్టుకుంటాం కూడా మా పార్టీకి చాలా మైనస్ అయింది, ఎన్నికల్లో రిజల్ట్ చూపించింది అనేది జోగి రమేష్ క్లియర్ కట్గా కుండబద్దలు కొట్టినట్టుగా ఓపెన్గా చెప్పారు. అయితే ఇవన్నీ కూడా భువనేశ్వర్ గారిని ఉద్దేశించి కానీ ఇంకొకరిని ఉద్దేశించి కానీ అలా తిట్టిన విషయం జగన్ గారి దృష్టిలో లేదు. అంటే పార్టీకి ఈ విమర్శలకి సంబంధం లేదు. జగన్ గారు ఎట్టి పరిస్థితులు లాంటి ఉపేక్షించరు. అది చంద్రబాబు నాయుడు గారిని విమర్శించవచ్చు, లోకేష్ గారిని విమర్శించవచ్చు, కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి, తల్లి చెల్లి భార్య గురించి ఈ రకమైన కామెంట్స్ చేయటం అనేది జగన్ గారు అసలు ఉపేక్షించరు. వాళ్ళని తన ఫ్యామిలీ మెంబర్స్గానే భావిస్తారు అనేది జోగి రమేష్ చెప్తున్నమాట. కానీ ఆ రోజు వల్లభనేని వంశీ చేసిన కామెంట్స్ కావచ్చు, భువనేశ్వర్ గారి మీద అంబటి రాంబాబు అసెంబ్లీలో అన్న మాటలు కావచ్చు, ఇలా మరికొంతమంది చేసిన ఈ కామెంట్స్ వల్ల ఎన్నికల్లో ప్రజలు మా పార్టీకి ఓట్లు వేయలేదు. వీటిని ప్రజలు కూడా సీరియస్గా తీసుకున్నారు. కాబట్టి వీటి మీద ఒక పోస్ట్ మార్టం లాంటివి జరగాలి అనేది జోగి రమేష్ గారు వాళ్ళు మాట్లాడిన మాటలను బట్టి మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఆ రోజు అసెంబ్లీలో కొంతమంది చేసిన, భువనేశ్వర్ గారి మీద చేసిన కామెంట్స్ వల్ల తాము తలదించుకోవాల్సి వచ్చిందని చాలా పెద్ద పదాన్ని జోగి రమేష్ మన ఇంటర్వ్యూలో వాడారు. తలదించుకోవాల్సి వచ్చింది అన్న పదం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ పార్టీలో ఆల్రెడీ డిస్కషన్ జరిగినట్టుంది దీని మీద. ఎందుకంటే ఇలా భువనేశ్వర్ గారిని అనటం వల్ల ఏం జరుగుతుంది అన్న దాని మీద చర్చ జరిగిన సందర్భంలో ఇది ఖచ్చితంగా తప్పేనని మిగిలిన పార్టీ నేతలంతా కూడా పార్టీ అధిష్టానానికి, జగన్మోహన్ రెడ్డికి చెప్పినట్టుగా ఈ మాటలను బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మేము భువనేశ్వర్ గారి మీద అన్న మాటల వల్ల మేమంతా తలదించుకోవాల్సి వచ్చింది. ఎవరో ఒకళ్ళో ఇద్దరో చేసిన కామెంట్స్ వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందనే మాట జోగి రమేష్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే భువనేశ్వర్ గారి గురించి అసెంబ్లీలో ఆ రకమైన కామెంట్ చేయటం, బయట కొన్ని కామెంట్స్ చేయటం, ఇవన్నీ చూసిన తర్వాత జోగి రమేష్ సతీమణి స్వయాన ఆయన భార్య కూడా ఇంటికి వచ్చినప్పుడు జోగి రమేష్ నిలదీశారు అనేది ఆయన చెప్పిన మాట. ఎందుకు అంటే దాని ఎఫెక్ట్ ఎంతలా లేకపోతే స్వయంగా నా భార్యే నాతో ఆ మాట అన్నారు. మీరు అసెంబ్లీ లాంటి పవిత్రమైన స్థలంలోకి వెళ్ళి ఇలాంటి పనికిమాలిన మాటలు మీరు మాట్లాడేది, ఆడవాళ్ళ గురించి, భువనేశ్వర్ గురించి ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడతారా అని ఆవిడ కూడా నన్ను నిలదీశారు. అంటే ఎంత సివియర్ ఇష్యూ అంటే ఆ రోజు భువనేశ్వర్ గారిని ఉద్దేశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది సోషల్ మీడియా వేదికగా కావచ్చు, ఇంటర్వ్యూలో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు చేసిన కామెంట్స్ వల్ల ఇంత పెద్ద ఎత్తున అంతర్మాదనం జరిగింది, ఇంత పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అశోక్, నిజానికి ఆత్మ విమర్శ అనే పదాన్ని జోగి రమేష్ అన్నారు. ఈ ఆత్మ విమర్శ జోగి రమేష్లో కనిపిస్తోందా? ఇలాంటి కామెంట్స్ చేశారు కాబట్టి దీని పర్యవసానం ఎలా ఉంది, ఇది తప్పే అని పార్టీలో ఆత్మ విమర్శ జరుగుతోందా? దాని గురించి ఆయన ఏమైనా మాట్లాడారు? ఖచ్చితంగా. ఇప్పుడు జోగి రమేష్ అన్నారు అంటే ఆయన ఇండివిజువల్గా కాదు, పార్టీలో కీలకమైన నేత ఆయన. మీరు గమనించాల్సింది ఏంటంటే మొన్న ఆ పార్టీ ఓడిపోయే
నిమిషం వరకు ఆయన మంత్రిగా ఉన్నారు. 2.5 ఏళ్ల పాటు ఆయన మంత్రిగా కొనసాగిన వ్యక్తి. జగన్కి అత్యంత సన్నిహితుడు, వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడు, జగన్మోహన్ రెడ్డి మీద ఈగవాలనీయుడు జోగి రమేష్ అనే వ్యక్తి. అలాంటి వ్యక్తి చేసిన కామెంట్స్ అంటే ఆ ఇండివిజువల్ కామెంట్స్ కింద రావు, ఆయన సొంతంగా అన్న మాటలు కాదు, పార్టీ స్టాండ్ని ఇక్కడ ఆయన చెప్తున్నారు. ఎందుకు అంటే ఓటమి పాలైన తర్వాత 151 సీట్ల నుంచి కేవలం 11 సీట్లకు పడిపోవటం అనేది దేశ చరిత్రలో ఇంకెక్కడా కూడా ఉండదు. గతంలో టీడీపీ 23 సీట్లన్నా వచ్చినాయి, కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత దారుణంగా 11 సీట్లకు పరిమితం కావడం. ఎక్కడ 151, ఎక్కడ 11. సో ఈ 11 సీట్లకు పడిపోవటానికి కారణం, ప్రజల్లో అంత వ్యతిరేకత రావడానికి కారణం ఏంటి అంటే, ఒకటి ఉన్న రాజధాని నిర్మించకుండా 3 రాజధానులు చేయటం కావచ్చు, ఇలా భువనేశ్వర్ గారిని ఉద్దేశించి ఒక ఎన్టీఆర్ కుమార్తె, ఒక సీఎం భార్య, ఇంకో మంత్రికి తల్లి, ఇంకొక ఎమ్మెల్యేకి చెల్లి, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక చరిత్ర ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన భువనేశ్వర్ గారిని ఉద్దేశించి అత్యంత దారుణమైన కించపరిచే మాటలు. అంటే ఏ దేశ రాజకీయాల్లో ఇంకా ఏ మహిళ గురించి కూడా ఇంత దారుణంగా ఇంకొక పార్టీ నాయకులు మాట్లాడిన సందర్భాలు లేవు. అంత దారుణంగా మాట్లాడారు. ఆ మాటల్ని దేశం మొత్తం సీరియస్గా తీసుకుంది. పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలంతా కూడా సీరియస్గా తీసుకున్నారు. కాబట్టే మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి అది కూడా ఒక భాగం. ఆ రోజు అలా వల్లభనేని వంశీనో అంబటి రాంబాబునో ఇంకొకరినో కంట్రోల్ చేసుంటే, ఆ భాషని కంట్రోల్ చేసుంటే ఇవాళ మనకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. మనకి ఇలా వీళ్ళ నోటి దురద వల్ల అంటే ఇప్పటికైనా పార్టీ బహిరంగంగానో అంతర్గతంగానో ఇలాంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళకి నోరు అదుపులో పెట్టుకోండి అనే సంకేతాలు ఇస్తుందనే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇచ్చారు అనేది. ఇప్పుడు జోగి రమేష్ చెప్తున్న మాట ఏంటి, మీకు క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరగలేదు, ఆయనకి తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించరు, అవసరమైతే వాళ్ళ పార్టీలోంచి కూడా గెంటేస్తారు. సో ఇదంతా ఆయనకి తెలియకుండా జరిగింది అనేది ఒక ఇండికేషన్ ఇచ్చారు. అంటే ఇప్పుడు పార్టీ ఓటమి తర్వాత ఇవన్నీ కూడా పోస్ట్ మార్టం చేసుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీన్ని బట్టి జోగి రమేష్ మాటలను బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది, పార్టీ మళ్ళీ ఆత్మపరిశీలన చేసుకుంటుంది. తలదించుకోవాల్సి వచ్చిందన్న పెద్ద పదాన్ని వాడారు ఆయన. అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది, అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ఫేస్ చేయాల్సి వచ్చింది. ఒక మహిళను ఉద్దేశించి ఈ రకమైన కామెంట్స్ చేయటం వల్ల ప్రజలు మనం తిరస్కరిస్తున్నారు. అట్లాగే రాజధాని విషయం, ఉన్న రాజధాని కాదని ఉన్న రాజధానిలో ఉన్న మహిళా రైతులను ఉద్దేశించి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టించి తమ పార్టీ నేతల చేత సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు తిట్టించినందుకు దానివల్ల కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ప్రజలు మమ్మల్ని తిరస్కరించారు. కాబట్టి ఇక 3 రాజధానుల ప్రతిపాదన లేదు, కేవలం ఒక రాజధానికి పరిమితమై ఉంటాం, ఇదే మా స్టాండ్ అనేది జోగి రమేష్ ఇంకొక మాట కూడా చెప్పారు. సో అంటే పార్టీలో ఈ రకమైన డిస్కషన్ జరిగింది. దేనివల్ల మనం తీవ్రంగా నష్టపోయాం, దేనివల్ల మనం 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం అయ్యాం, మళ్ళీ 2029 నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పికప్ అవ్వాలి అంటే, మళ్ళీ అధికారంలో రావాలి అంటే ఏం చేయాలి? ఒకటి, నోటి దురద ఉన్న ఇలాంటిది తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళని కంట్రోల్ చేయాలి అని. కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల నోటి వెంట నుంచి అలాంటి విమర్శలు లేవు. మీరు సరిగా గమనిస్తే గత 5 ఏళ్లలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, కానీ ఓడిపోయిన తర్వాత ఇప్పటివరకు ఏ ఒక్క నేత కూడా ఇలాంటి కామెంట్స్ చేయటం లేదు. సో అంటే ఇలాంటి నోటి దురద అతిగా మాట్లాడిన నాయకులను కంట్రోల్ చేసి ఉంటుండే మనకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. అట్లాగే రాజధానుల విషయాన్ని తీసుకొచ్చి అనవసరంగా ఉన్న ఓట్లు పోగొట్టుకున్నాం, సీట్లు పోగొట్టుకున్నాం అన్న డిస్కషన్, ఇంకొన్ని పాలసీలు, లిక్కర్ పాలసీలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇలాంటి రకరకాల అన్ని అంశాలు మనం తీసుకున్నవన్నిటి కూడా ప్రజలు తిరస్కరించారు. అంటే అశోక్, ఈ రోజు 6 గంటలకు ప్రసారం అయ్యే ఫుల్ ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారే మాటలే జోగి రమేష్ బిగ్ టీవీతో మాట్లాడారు, రైట్? ఎస్ ఖచ్చితంగా. ఇంకా చాలా అంశాలు ఆయన షేర్ చేసుకున్నారు. పార్టీ విధానం, పార్టీ స్టాండ్ ఏంటి, అసలు అప్పుడేం జరిగింది, ఇప్పుడేం జరిగింది, ఓటమికి కారణాలు ఏంటి, ఓటమి తర్వాత ఏం జరిగింది, ఇలాంటి అనేక అంశాలని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. భువనేశ్వర్ గారి గురించి పార్టీకి ఇంత నష్టం జరిగింది అని ఆ పార్టీ తరఫున ఉన్న ముఖ్యమైన నేత, ఒక మాజీ మంత్రి ఈ రకంగా చెప్పటం అనేది, బహిరంగంగా ఒప్పుకోవటం అనేది ఒక విధంగా సంచలనమే. రైట్ అశోక్, మాజీ మంత్రి జోగి రమేష్ బిగ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా సంచలన విషయాలు మాట్లాడారు. అసెంబ్లీలో పనికిమాలిన మాటలు మాట్లాడటం వల్ల తమ పార్టీకి జరిగిన నష్టం గురించి మాట్లాడారు. 3 రాజధానుల అంశం తమ పార్టీ కొంప ఏ విధంగా ముంచిందనే విషయం గురించి మాట్లాడారు. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా చర్చించుకునే విషయాలన్నీ కూడా బిగ్ టీవీతో ఆయన మాట్లాడారు. సాయంత్రం 6 గంటలకు ఈ ఇంటర్వ్యూ ప్రసారం కాబోతోంది. మిస్ కాకుండా ఆ ఇంటర్వ్యూని చూడండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసే ఇంటర్వ్యూ.